యువ న్యూస్. దుగ్గరాజపట్నం పోర్ట్ భూసేకరణ వ్యవహారం ఇప్పుడు తిరుపతి జిల్లాలో పెను దుమారం రేపుతోంది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై 5 గ్రామాల ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జెమిని, కొత్తపాలెం మాజీ సర్పంచ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి మరియు జెడ్పీటీసీ రైతు రామకృష్ణ సోదరులు నాగరాజు మరియు వందలాది మంది రైతులు, గ్రామస్తులు సర్వే బృందాలను అడ్డుకోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీసం గ్రామ సభ నిర్వహించకుండా, రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా సర్వేకు రావడం ఏంటి అని ఎంఆర్ఓ డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ బెంజ్, ఆడి లాంటి విలాసవంతమైన కార్లు తిరుగుతూ ఉండడం దళారీల హడావిడిని స్పష్టం చేస్తోంది అని, ఇదంతా పెద్ద కుంభకోణానికి దారితీస్తోంది అని పురుషోత్తం రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనే ప్రైవేట్ కంపెనీల చేతిలో మోసపోయాము అని, ఇప్పుడు హిట్లర్ పాలనను తలపిస్తూ తహసీల్దార్ వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు మండిపడుతున్నారు. అవినీతికి నిలయంగా మారిన ప్రస్తుత అధికారులను వెంటనే బదిలీ చేయాలి అని, తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ అన్యాయంగా భూములను వదులుకునే ప్రసక్తే లేదని గ్రామస్తులు విస్మించు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జెమిని, కొత్తపాలెం మాజీ సర్పంచ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రావుతు రామకృష్ణ సోదరులు, రైతు నాగరాజు, వాలిమేడు మాజీ సర్పంచ్ శ్రీహరి, జెమిని, కొత్తపాలెం మాజీ సర్పంచ్ మహేంద్ర మరియు తూపిలిపాలెం కాపులతో పాటు 5 గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సర్వే బృందాలను అడ్డుకున్నారు. మా భూములు ఏమైపోతాయో అని, తహసీల్దార్ కార్యాలయం చూస్తుంటే భయం వేస్తుంది అని, ప్రస్తుత తహసీల్దార్ ఇక్కడే ఉంటే భారీ స్థాయిలో అవినీతి జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిని బదిలీ చేయాలి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాలిమేడు అందరం 3 పంచాయతీలు సర్వే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి గ్రామ సభ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా, రైతుల ఊరిని పిలవకుండా సర్వే జరుగుతూ ఉంది. కోర్టు వస్తుందని ఇంటిమేషన్ ఉంది. కోర్టు ద్వారా ఎవరికి ఉపయోగం? మేము ఇంట్రెస్ట్కి వ్యతిరేకత కాదు, అందరికీ న్యాయం చేయాలి. గవర్నమెంట్ భూమి ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఉంది, గ్రామం భూమి ఉన్నాయి. అసలు దీని గురించి ఏం మాట్లాడుకునే, గ్రామ సభ పెట్టకనే ఎవరు పార్టీలు చేస్తూ ఉన్నారు. దీనికి వచ్చి స్పందించి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు వచ్చి గ్రామ సభ పెట్టి అందరికీ ఎవరైనా ఇచ్చి, మేము వ్యతిరేకత కాదు కంపెనీలకి, బ్రహ్మాండంగా పెట్టుకోండి, రైతులకు న్యాయం చేయండి, అన్యాయం చేయబాకండి. అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. దీనికి మేము వెనకాడు. మా చుట్టుపక్కల గ్రామాల్లో 3 పంచాయతీలు ఉన్నాయ్యా. గత 100 సంవత్సరాలుగా మా పితరులు, మా తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములో ఈ రోజుకి సాగు చేసుకునే పరిస్థితి. కానీ 2 కంపెనీలు వచ్చాయి. ఒకటి మాకుంట ఆక్వా ఫార్మ్స్, 2 బీజేఆర్. వీళ్ళు వచ్చి ఆ రోజు మా పాత తాతలు కానీ, మా నాన్నలు కానీ వాళ్ళందరితో మాట్లాడి అరాకొరా డబ్బులకి వాటిని కొనేసి తీసుకునేసారు. ఈ రోజుకి ఆ భూముల మీద పోలేకపోతున్నారు. ఎందుకంటే ఆక్వా అనే పేరుతో గుంటలు చేసేసారు. గుంటలు పెట్టిందిలే, మాకు దాని గురించి ఎన్నో విధాల హామీలు ఇచ్చారు. అంబులెన్స్ పెడతామని రకరకాలుగా అటు కంపెనీలు మమ్మల్ని మోసం చేసి ఉన్నాయి. దయచేసి మా భూములు దాంట్లో ఉన్నాయి, ఓట్లు మాకు ఇప్పించండి. ప్రభుత్వం వారు దీని మీద చొరవ తీసుకొని మాకు సహాయం చేసి, మాకు ప్రతిదీ ఇంటిమేషన్ ఇచ్చి ఈ 3 పంచాయతీలు ఉండే గ్రామస్తులకి వాళ్ళు సహాయం చేస్తారని, ఆ భూములు ఇప్పించి మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియపరిచి పెద్దలందరూ చెప్పినట్టు మాకు న్యాయం చేస్తారని కోరుతూ, ఈ ప్రభుత్వం మీద మాకు గట్టి నమ్మకం ఉంది, చేస్తారని ఒక ధైర్యం కూడా ఉంది. మాకు వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు, అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు. ఎంఆర్ఓ గారికి కానీ, అందరికీ కానీ, తహసీల్ గారికి కానీ అందరికీ గ్రామ సభ పెట్టి మా ఇనుకోళ్ళు, మా గ్రామాలకి ఏ అన్యాయం చేయకుండా గ్రామ సభ పెట్టి మాకు అందరికీ ఇనుకోలు చేసిన తర్వాతనే బంజరు భూములు సర్వే చేయండి. గ్రామాల్లో సర్వే జరుగుతుంది. మాకు గ్రామ సభ పెట్టి మాకేం చేస్తారా అని, మీరు మాకేం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు అది మాకు చెప్పి, మీరు ఈ పోర్టు పెట్టడం మాకేం అభ్యంతరం లేదు, పోర్టు కావాల్సిందేను. కాకపోతే మాకు ఏం చేస్తారా? ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో ఆధారంగా మేము బతుకుతున్నాం. అవి
మా లేని వాళ్ళకి అది మాకు కల్పించి దాని ఎంతో నష్టపరిహారంతో మాకు కట్టించి అది మీరు చేసుకుంటే ఓకే. లేదంటే ఇక్కడ మట్టుకు పోర్టు నిర్మించడానికి మీ 4 గ్రామాలు ఒప్పుకోవు. కాకపోతే ఇంకోటి ఏంటంటే పక్కన 30 లక్షలు 40 లక్షలకి ఒక ఎకరా పట్టా భూములు అమ్ముతుంటే ఇక్కడ 15 లక్షలకి వేస్తున్నారు. ఇంకోటి సీలింగ్లు వచ్చి 7 లక్షలకి. అట్లయితే మాకు వీలు కాదు. మాకు 30 లక్షలు కట్టు పట్టాలంటికి ఈ సీలింగ్ పొలాలకి 18 లక్షలు కడుతూ ఇట్లాగైతే ఈ గ్రామ సభ పెట్టి మీ తీర్మానం చేసి చేయొచ్చు. ఇట్లా మాకు మా అనుమతి లేకుండానే మీరు ఎక్కడంటే అక్కడ వచ్చి ల్యాండ్ కబ్జా చేసి ఎక్కడెక్కడ జెండలు నాటి సర్వేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మాకు చేస్తారు. ఒక నిమిషం, కొన్ని భూములు ఆన్లైన్ ఎక్కడ ఇప్పుడు రీసర్వే వస్తే కొన్ని భూములు ఆన్లైన్ ఇచ్చుకోవాలని మేము ఉన్నాము. దాని ఇప్పుడు ఏం చేయాలని పై అధికారం అంటే ఏంటి సార్? ఇది మా భూములకి వాలిమేడు అందలమాల కోటి సంబంధి భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. పట్టణదారులకి, కోటేశ్వర్లకి, భూ కంపెనీ వాళ్ళకి తొత్తులుగా మారి మొత్తం భూమి చేస్తారు. ఓకే సార్, మీరు ఎన్ని టీములు ఎన్నేసుకోండి, మాకు ఇన్ఫార్మ్ చేశారా? చెప్తున్నాయా? మాకేమైనా చెప్పారా? ఈ 4 గ్రామాలు 4 బృందాలు దిగి సర్వే చేస్తున్నారు. ఓకే, మాకేమైనా చెప్పారా? మాకు సంబంధం లేదా? ముందుకు వచ్చి చెప్పండి. మాకు సంబంధం లేదా చెప్పండి సార్. సంబంధం లేదా? మీ బృందాలు మా స్థలం మీద తిరుగుతున్నారు, దేని తిరుగుతున్నారు అంటే మీకు సంబంధం లేదు, మీ ఇంట్లో ఉన్నారు, వచ్చి మేము మాట్లాడతాం అన్నారు. ఇంటికి వచ్చి మాట్లాడతారు. మీరు ఒక అధికారిగా ఒక అబ్బాయి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు మా 2 పంచాయతీల్లో సుమారుగా 5 గ్రామాలు, అదేవిధంగా కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో ఈరోజు పోర్టు నిర్మాణానికి సర్వే బృందాలు రావడం జరిగింది. అయితే వారం రోజుల క్రితం తహసీల్దార్ గారితో చెప్పడం జరిగింది, అయ్యా ఈ ఏరియాలో చాలామంది పేదలు, నిరుపేదలు, అదేవిధంగా చిన్న చిన్న రైతులు, మధ్యతరగతి కుటుంబస్తులు ఉన్నారు. అయితే వీళ్ళందరి సంగతి పక్కన పెడితే పోర్టు వచ్చిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ హడావిడి ఎక్కువైపోయింది. సాయంత్రం అయితే బెంజ్ కార్లు, ఆడి కార్లు, BMW కార్లు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏడేదో అవినీతి జరగబోతుంది, ఏడేదో భూములు మార్పిడి జరగబోతా ఉంది. పోర్టు నిర్మాణంలో ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణంలో ఉండేటివి ఏం మ్యూటేషన్ జరగకుండా ఎట్టుండే పొలాలు అట్టుంచండి, పొరపాటును కూడా ఒక రాత మార్చబాకండి, పోర్టు నిర్మాణంలోకి వచ్చినటువన్నీ అని వారం రోజుల క్రితం నేను MRO తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా RDO గారికి లెటర్ పెట్టింది. అదేవిధంగా వీళ్ళ మీద నమ్మకం లేకుండా హైకోర్టులో కూడా ఇటు జరిగింది. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ అడ్మిట్ చేసుకున్నారు, పార్టీకి నోటీసులు ఇచ్చారు. చూడండి ఎంత దారుణమో. పోర్టు నిర్మాణానికేమో ఒక పక్క సర్వే జరుగుతుంది, సర్వే బృందాలు దిగేశాయి. ఒక పక్కేమో ప్రముఖ కంపెనీలోళ్ళు మ్యూటేషన్ పెట్టి ప్రభుత్వ ల్యాండ్లు అక్రమంగా పొందేదానికి తహసీల్దార్ ఆఫీసులో వాళ్ళ అజమాయిషి అంతా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్క తహసీల్దార్ నేను అంటం లేదు,
పై అధికారుల నుంచి, జిల్లా స్థాయి అధికారుల నుంచి ఏదో అవినీతి జరగబోతుందని నేను ఆందోళన వ్యక్తం చేశాను. మా ప్రతిపక్ష నాయకుడైన మా జడ్పీటీసీ అయిన ఈ గ్రామస్తుడైన మా రౌతు రామకృష్ణ గారు కూడా నిన్న ఆందోళన చేశాడు. నిజంగా ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు, ఈ మా గ్రామాలు తరతరాలుగా ఈ గ్రామాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. తరతరాలుగా ఈ గ్రామాల్లో జీవిస్తున్నప్పుడు గతంలో మా వాళ్ళు చెప్పినట్టు ఒక 2 కంపెనీలు వచ్చాయి. మీకెందుకు, మీ రాతలు మారుస్తాం, మీ కిరీటాలు పెడతాం, మీ బిడ్డలు మేము చదివిస్తాం, మీకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం, ఈ రకంగా చెప్పి మమ్మల్ని ఆ రోజుల్లో అమాయకంగా మోటివేట్ చేసి భూములన్నీ తీసేసుకున్నారు. ఆ రోజు తీసుకున్న భూములు తలుచుకుంటే బాధేస్తుంది. 4,000 నుంచి స్టార్ట్ చేసి 12,000కి మొత్తం తీసేసుకున్నారు. ఇంకా కూడా ఆ కంపెనీలో మా వాళ్ళు ఇంకా పట్టా ల్యాండ్లు ఉన్నాయి. ఆ పట్టా ల్యాండ్లు కంపెనీ మీద మార్చేసుకో ఉన్నారు. ఈరోజు వాళ్ళ మీద ఉండే ల్యాండ్స్ వాళ్ళ మీద మార్చేసుకుంటే ఈరోజు వాళ్ళకి బెనిఫిట్ వచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గాలు గతంలో ఈ 2 కంపెనీల వల్ల జరిగాయి. ఒక కంపెనీ ఏమో రొయ్యల గుంటలు పెట్టి ఈ చుట్టుపక్కల 4 గ్రామాలు ఉప్పు నీళ్లు వచ్చి సర్వనాశనం అయిపోయి బిడ్డలకు పెళ్లి చేసుకోలేక, తినేదానికి తిండి లేక ఇబ్బంది పడ్డాం. ఇంకొక కంపెనీ ఏమో వ్యవసాయం చేసుకునే పొలాలు కొనేసి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్లన్నీ ఆక్రమించుకొని కర్తవ చెట్లు వదిలేసి దాంట్లో వచ్చే ఎక్కడన్నా 1 ఎకరా 25 ఎకరా మేము ఏదైనా చెనగో లేదా పెసలో లేదా పొయ్యిలో వేసుకుంటే దాంట్లో వచ్చి అడవి పందులు జింకలు వచ్చి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఏరియా రైతులందరూ. ఈరోజు గతంలో 20 సంవత్సరాల నుంచి మేము అందరం పోరాటం చేస్తున్నాయా, వీటి వల్ల జింకలు వస్తున్నాయి, వీటి వల్ల ఉప్పు నీళ్లు వస్తున్నాయంటే మళ్ళీ 3 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కొన్నాడు, బాలాజీ బయోటెక్ కంపెనీ కొని ఆయన మళ్ళీ రొయ్యల గుంటలు పెట్టేశాడు. మళ్ళీ ఏదో కొంచెం ఊపిరి పీల్చుకునే టైంలో మళ్ళీ ఏమైందంటే ఆ ఉప్పు నీళ్ళు పెట్టి మళ్ళీ మాకు వ్యవసాయం దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. స్వర్ణముఖికి చెక్ డ్యామ్ వచ్చింది, నీళ్ళన్నీ మారాయి, మా అందరికి మంచి పరిస్థితులు రాబోతున్నాయి అనుకుంటే మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మళ్ళీ వచ్చి ఈ ప్రాజెక్టు మా మీద పడ్డది. సరే పడితే పడింది, ఏదన్నా మంచి బెనిఫిట్ వస్తే ఇంతకన్నా బెటర్ భూమి ఇంకో దగ్గర తీసుకొని జీవిస్తామని చెప్పి మోటివేట్ చేసాం అందరినీ. అందరూ కూడా రెడీగా ఉన్నాం ఇచ్చేదానికి. నౌకా కేంద్రానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు మా వైపు నుంచి. కానీ ఇదేమన్నా మొఘలుల పరిపాలన, ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలన, ఇదేమన్నా హిట్లర్ పరిపాలన? ఈరోజు ఇంతమంది సర్వే బృందాలు వచ్చి మాకు సంబంధం లేకుండా దిగేసి మా భూముల్లో తీసి ఎవరికి రాస్తారు? భయంగా ఉంది. తహసీల్దార్ ఆఫీస్ చూస్తే భయపడతా ఉన్నాం. మేము 5 గ్రామాలస్తులమే. మీరేదో పెద్ద అవినీతి చేసేటట్టున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ అవినీతిని ఆపాలా. వెంటనే ఏ సర్వే నెంబర్ కూడా, ఏ ఒక్క సెంటు కూడా మ్యూటేషన్ జరగకూడదు. ఏమి చేయాలన్నా ఈ 4-5 గ్రామాలను పెట్టుకొని గ్రామ సభ పెట్టి మీరేం చేయాలనుకుంటే చేస్తే మేమందరం 4 గ్రామాల వాళ్ళు సహకరిస్తాం. పార్టీలకు సంబంధం లేదు. అందరం గ్రామస్తులమే. మేమందరం గతంలో మోసపోయాం, మళ్ళీ మోసపోయేదానికి సిద్ధంగా లేము. హైకోర్టులో కేసేసి ఉన్నాం. ఖచ్చితంగా తహసీల్దార్ గారు మీరు మా రిక్వెస్ట్ ఆశించండి. మీరు అధికారులు, మిమ్మల్ని మేము 4 గ్రామాల తరఫున విన్నవించుకుంటున్నాం. మీరు దయచేసి ఏ ఒక్క సర్వే నెంబర్ మార్చకూడదు. మీరు ఏమి చేయాలన్నా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో గ్రామస్తులు పెద్దలు నిర్ణయం తీసుకొని చేయాలా. అట్టగానే చేయకపోతే పరిస్థితి తీవ్రంగా వస్తుంది. మీరు మాట్లాడుతున్నారు తహసీల్దార్ ఆఫీసులో పోలీసులు పంపించి బెదిరిస్తాం, కేసులు పెడతామని. ఆ కేసులకి పోలీసులు మీరు చెప్తే పరిగించే పరిస్థితి లేరు. ఈ జిల్లాలో ఒక మంచి ఎస్పీ గారు ఉన్నారు. మీరు చెప్పినా, మీ పయ్యోళ్ళు చెప్పినా వచ్చి మమ్మల్ని లాఠీలతో కొట్టరు, మా మీద కేసులు పెట్టరు. మాకు నమ్మకం ఉంది. నీతి నిజాయితీకి మారిపోయారు ఈ జిల్లా ఎస్పీ గారు. అందుకని మాకు పోలీసుల మీద కూడా నమ్మకం ఉంది. మీరు బెదిరించబాకండి. తహసీల్దార్ గారు దయచేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. గతంలో కూడా మీ మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా మీ మీద అవినీతి మరకలు ఉన్నాయి. కానీ మేము అంత దూరం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ రోజు అంటే మీరు తప్పు చేస్తున్నారు. ఈ రోజు 400 ఎకరాలు మార్చేదానికి సిద్ధపడిపోతున్నారు మీరు. అలాంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. మేము వదలం, ఎంత దూరమైనా పోతాం. మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గ్రామాల్లో సర్వే జరుగుతుంది. మాకు గ్రామ సభ పెట్టి మాకేం చేస్తారా అని, మీరు మాకేం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు అది మాకు చెప్పి, మీరు ఈ పోర్టు పెట్టడం మాకేం అభ్యంతరం లేదు, పోర్టు కావాల్సిందేను. కాకపోతే మాకు ఏం చేస్తారా, ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో ఆధారంగా మేము బతుకుతున్నాం. అవి మా లేని వాళ్ళకి అది మాకు కల్పించి దానికి ఎంతో నష్టపరిహారంతో మాకు కట్టించి అది మీరు చేసుకుంటే ఓకే. లేదంటే ఇక్కడ మట్టుకు పోర్టు నిమించడానికి మీ 4 గ్రామాలు ఒప్పుకోవు. కాకపోతే ఇంకోటి ఏంటంటే పక్కన 30 లక్షలు 40 లక్షలకి 1 ఎకరా పట్టా భూములు అమ్ముతుంటే ఇక్కడ 15 లక్షలకి వేస్తున్నారు.
ఇంకోటి సీలింగ్లు వచ్చి 7 లక్షలకి అట్లయితే మేము మాకు వీలు కాదు. మాకు 30 లక్షలు కట్టు పట్టాలండికి. ఈ సీలింగ్ పొలాలకి 18 లక్షలు కడుతూ ఇట్లాగైతే ఈ గ్రామ సభ పెట్టి మీ తీర్మానం చేసి చేయొచ్చు. ఇట్లా మాకు మా అనుమతి లేకుండానే మీరు ఎక్కడంటే అక్కడ వచ్చి ల్యాండ్ కబ్జా చేసి ఎక్కడెక్కడ జెండలు నాటి సర్వేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మాకు చేస్తారని. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మా ప్రభుత్వం ఇది. కానీ మాకు న్యాయం చేసి చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్తే. వాకాడు తహసీల్దార్ వారికి, మళ్ళీ జిల్లా కలెక్టర్ వారికి ఇక్కడ ఈ వాలమేడ గ్రామంలోని సర్వే చేయడానికి బృందాలుగా విడివిడిగా బృందాలు నిర్ణయం జరుగుతున్నాయి. మాకు ఎటువంటి సమాచారం లేకుండా దిగడం వల్ల కొంతమంది ప్రభుత్వ భూములు ప్లస్ సీజేఫ్ ల్యాండ్స్లు, డీకేటీ ల్యాండ్లు ఎవరికి ఎలా రాస్తారో తెలియకుండా, కనీసం తెలియచేయకుండా గ్రామ సభ పెట్టకుండా దిగడం వల్ల మేము ఈరోజు ముందుకొచ్చి సర్వే బృందాన్ని ఆపడానికి ముందుకొచ్చాము. దయచేసి మీరు గ్రామ సభ పెట్టి దీన్ని ప్రజలకు తెలియజేసి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, కొంతమంది చదువుకున్న వాళ్ళకి మాత్రం పోర్టు వస్తుందని తెలుసు, చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలియదు కదా. దానికని అందరికీ గ్రామ సభ పెట్టి తెలియజేసి మీరు సర్వే చేసుకొని మీరు పట్టా భూములకి ఎంత ఇస్తున్నారు, ప్రభుత్వ భూమికి ఎలా ఇస్తున్నారు, ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసి మీరు నిర్వహించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు మాజీ సర్పంచ్ శ్రీకర్. అందరికీ నమస్కారం. ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు తూగులపాలెంలో వస్తుందని చెప్పి ప్రచారంలో ఉంది. దాని విషయమై ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇక్కడ సర్వే బృందం వచ్చి సర్వేలు జరుపుతున్నారని చెప్పి తెలిసింది. ఈరోజు మా గ్రామస్తులందరమే తూగులపాలెం, జమీన్ కొత్తపాలెం, పాతేటిపాలెం, పాలమేడు, పామంజి 4-5 గ్రామాల ప్రజలు అందరం కలుసుకొని వచ్చి ఆ సర్వేని ఆపడం జరిగింది. ఎందుకంటే ఏ విషయం గ్రామ ప్రజలకు తెలియడం లేదు. గ్రామ సభ పెట్టి ఏం చేస్తున్నామో, ప్రభుత్వ భూములు ఎవరికి రాసేస్తారో తెలియడం లే. పట్టా భూములు కొంతమంది భూస్వాములకు మాత్రమే ఉన్నాయి. అరాకొర ఏదో ఎకరా అట్లా పేద రైతులు మాత్రమే ఉన్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు భూస్వాములకు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు కూడా వాళ్ళకి రాసేస్తారని చెప్పి మాకు అందరికీ భయం వేస్తుంది. కాబట్టి గ్రామ సభ పెట్టి సీజేఎఫ్ఎస్ ఎంత ఉంది, అసైన్మెంట్ ఎంత ఉంది, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, ఎవరెవరు చేసుకుంటున్నారు, అవన్నీ గ్రామ సభ పెట్టి గ్రామస్తుల సమక్షంలో తీర్మానించుకొని తర్వాత సర్వే చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ పరిశ్రమ వస్తే మాకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాము. ముఖ్యంగా గ్రామ సభ పెట్టి ఏదైనా ముందుకు సాగాల్సిందిగా అధికారులకి విన్నవించుకుంటున్నాం.